ఏదో ఆకుమడిలాగా తయారు చేసిన ఈ మడి కనిపిస్తుంది కదండి, కొబ్బరి మట్టలు అవి కప్పేసి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు ఈ హడావిడి? మీకు అర్థమయ్యే ఉంటుంది. ఊరి చివర అడవి లాంటి చోట ఎర్రా గార్డెన్స్ అని ఒక తోట ఉంది కదండి మాకు. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇదివరకు చాలాసార్లు వీడియోస్లో మీకు చూపించాను. ఈ అడవి లాంటి చోట మేము నానా తిప్పలు పడుతూ సాగు చేయటం, రకరకాల విత్తనాలు ఇవన్నీ తీసుకొచ్చి వేయడం, ఏవి మొలకెత్తకపోవడం, ఇవన్నీ మీకు గతంలో చాలా వీడియోస్ ద్వారా చూపించాను. ఇప్పుడు ఈ ఎర్రా గార్డెన్స్లో పసుపు సేంద్రియంగా పండించాలని మా తాపత్రయం అండి. నేలలో సారము తక్కువేనండి, గట్టిగా బిగిసిపోతుంది. పసుపు దుంపలు మే నెల, జూను ఆ టైంలో నాటుతాం కదండి. అందుకని 3 నెలల ముందుగానే ఇక్కడ మడి తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామండి. నేల సారం పెంచడం కోసం మేకల ఎరువు తీసుకున్నామండి. బాగా మాగిన ఎరువు అనమాట. మనం ఏదైనా ముందు నేల సారం పెంచామనుకోండి, ఏ విత్తనం వేసినా ఏ మొక్క వేసినా అది కూడా నిలదొక్కుంటుంది కదండి. అందుకని చెప్పేసి మేకల ఎరువు తీసుకున్నాము. అలాగే ఇసుక కూడానండి, గుల్లదనం పెంచడం కోసం. ఆ తర్వాత తేమని పట్టి ఉంచడం కోసం కోకోపీటు, ఎండాకులు ఇవన్నీ వేయాలండి. ఇప్పుడు మొదటి ఫేజ్లో మేము మేకల ఎరువు, ఇసుక వేయడం కోసం నేల తవ్వుతున్నామండి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ నేల తీరు కొంచెం వర్షం పడింది అనుకోండి, మెత్తగా ఉంటుంది. చక్కగా ఇలా అంటే చాలు అలా దిగిపోతుందండి. ఇప్పుడు మాత్రం నానా తిప్పలు పడాలి. మా అబ్బాయి సతీష్ ఇద్దరు కలిసి పొద్దుటి నుంచి ఇదే పనిలో ఉన్నారండి. వాళ్ళ తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డట్టు పసుపు అండి. మేము ఇది వరకు వేసిన పసుపు దుంపలు అనమాట. ఇప్పుడు తవ్వుతూ ఉంటే బయటకు వచ్చినాయటండి. సరే వీటిని కూడా విత్తనం దుంపల కింద వాడదామని పక్కకి తీసి జాగ్రత్త పెట్టానమాట. చూడండి ఏం తిప్పలు పడుతున్నారో. ఉదయం నుంచి మొదలు పెడితే అండి ఒక 6-7 గంటలు వాళ్ళు తవ్వుతూ ఉన్నారనమాట. మేకల ఎరువు ఎలా వేసాము, ఇసుక ఎంత వేసాము, వేశాక ఏం చేసాము అన్నది పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. బంజరు భూముల్లాగా ఏమి పండని చోట ఇలాగ ఏదైనా మనం ప్రయత్నం చేసామనుకోండి, అది ఫలిస్తే చాలా సంతోషమే కదండి. ప్రయత్నిస్తే పోయేదేం లేదంటారు. ఇప్పుడు మా ప్రయత్నం అలాగే ఉందండి.